ఈ జనరేషన్లో లవ్ గట్టిగా నిలబడాలి అంటే ఏముండాలి మెయిన్? పవర్ ఆఫ్ మనీ. పెళ్ళికి కూడా అదే అప్లై అవుతా? ఖచ్చితంగా. లవ్ ఎక్కడుంది అసలు? మనీ ఉంటే చాలు. ఈ లవ్ ఇదంతా ఏంటంటే అది జస్ట్ టైం పాస్. 1:3 బయట ఒకడేమో హాస్టల్ దగ్గర దింపుతాడు, ఒకడు అక్కడ నుంచి ఇంకొక సినిమాకి తీసుకెళ్తాడు, ఒకడేమో షాపింగ్ మాల్ అంటే మామూలుగా ఉండదు బ్రో. ఇప్పుడు స్వేచ్ఛ ఏంది బ్రో? స్వేచ్ఛ ఒకడిని చీట్ చేస్తూ ఇంకొకరితో పాటు తిరుగుతూ పేరెంట్స్ని చీట్ చేస్తూ బ్రో. నో మ్యారేజ్ బ్రో. అమ్మాయి వాడితో లవ్లో ఉంటుంది, తర్వాత అమ్మాయి ఇంకో అబ్బాయితో ట్రాక్ నడుపుతుంది. సో వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తుంది. అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అంటాం. పెద్దోళ్ళు చేస్తే బాగుంటుంది, మనం చేసుకున్నటువన్నీ అట్లే ఉంటాయి. నాకు తెలిసి లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం. పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెస్ట్. చీట్ చేయబోకండి అంటాను అమ్మాయిలకి చెప్పేది. ఎందుకంటే నీకు ఒక పర్సన్ నీకు ఇష్టం లేదంటే సో డైరెక్ట్ వాడి మీద చెప్పేసేయండి ముఖం పైన, అరే నువ్వు అంటే నాకు ఇంకా మోసి తీరిపోయింది. వాడికి షాపింగ్, అమ్మాయికి A to Z ఏది అనేది ఇచ్చేవాడు. తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంకో ఇద్దరితో పోయేదనమాట. పచ్చికి చెప్పాలంటే నేను లంజాను ఒప్పుకోరు బ్రో ఎవరు. అది దాన్ని కప్పిపుచ్చడం కోసం నేను ఎన్నో సావిత్రి మాటలు చెప్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో అయితే ఉన్నాం అనమాట. మామూలుగా సాయంత్రం పూట అయితే ఇక్కడ పబ్లిక్ బాగుంటారు. వీళ్ళతో వెళ్ళి చిన్న చిట్ చాట్ చేద్దాం. వీడియో అయితే సూపర్గా ఉండబోతుంది, మొత్తం వాచ్ చేసేయండి. మీకు ఒక చిన్న క్వశ్చన్ చెప్తారా? ఆన్సర్ చెప్తాను. ఈ జనరేషన్లో లవ్ గురించి చెప్పాలంటే సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? నాకు తెలిసి లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం. ఫస్ట్ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెస్ట్. అంతేనా? సరే, ఈ జనరేషన్లో లవ్ చేసి విడిపోవడానికి కారణం అబ్బాయిలు అంటారా అమ్మాయిలు అంటారా? 100% ఒకరని చెప్పలేం, ఇద్దరిది తప్పు ఉంటుంది. కానీ అబ్బాయిలని అనలేం కదా. సరే, ఈ జనరేషన్లో కరెక్ట్గా ఉండాలి అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఉండగలుగుతామా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఉంటామా? మ్యారేజ్ అంటేనే రిస్క్ అండి. ఇంకా అరేంజ్డ్ లవ్ అంటే చూస్తున్నారు కదా, ఇన్స్టాలో చూస్తున్నారు చాలా వరకు. అరేంజ్ కానీ లవ్ కానీ ఏదైనా కానీ అది మనం నడుచుకునే విధానం బట్టి ఉంటుంది. ఈ జనరేషన్లో లవ్ గట్టిగా నిలబడాలి అంటే ఏముండాలి మెయిన్గా? పవర్ ఆఫ్ మనీ. పెళ్ళికి కూడా అదే అప్లై అవుతా? ఖచ్చితంగా. లవ్ ఎక్కడుంది అసలు? మనీ ఉంటే చాలు. మనీ ఉంటే మన దగ్గరికి ఏదైనా వెతుక్కుంటూ ఖచ్చితంగా వచ్చిద్ది. సరే, మీ ఫ్రెండ్స్లో కానీ వచ్చి ఎవరైనా మీకు తెలిసిన లైఫ్లో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళలో లవ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చెప్పండి. నాకు తెలిసి కష్టపడి పైకి రావడమే చాలా బెటర్. ఈ లవ్ ఇవన్నీ అంటే అసలు అంటే మీకు తెలిసి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా లవ్ చేసి బాగుపడిన వాళ్ళు కానీ లవ్ చేసి చెడిపిన వాళ్ళు కానీ ఎవరు లేరా? ఎవరు లేరండి ఈ జనరేషన్లో. మెయిన్ మీ ఫ్రెండ్స్ ఎవరు లవ్ చేయరా? చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వలేదా? సక్సెస్ అనేది లేదు, చాలా తక్కువ. అంటే ఈ జనరేషన్లో లవ్ చేస్తే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అంటారు. అవునండి, మనం కష్టపడి పైకి రావడం, మంచి జాబ్ చేసుకోవడం, మన కాళ్ళ మీద మనం నిలబడమే ఈ సొసైటీ నచ్చుతుంది. ఈ లవ్ ఇదంతా ఏంటంటే అది జస్ట్ టైం పాస్. 1:3 బయట ఒకడేమో హాస్టల్ దగ్గర దింపుతాడు, ఒకడు అక్కడ నుంచి ఇంకొక సినిమాకి తీసుకెళ్తాడు, ఒకడేమో షాపింగ్ మాల్ అంటే మామూలుగా ఉండదు బ్రో. ఇప్పుడు అంటే అమ్మాయిల్లో మాకు స్వేచ్ఛ కావాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? స్వేచ్ఛ ఏంది బ్రో? స్వేచ్ఛ ఒకడిని చీట్ చేస్తూ ఇంకొకరితో పాటు తిరుగుతూ పేరెంట్స్ని చీట్ చేస్తూ. ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్లో చూశాను, వాళ్ళ పేరెంట్స్ని కొడుతుంది బ్రో ఆమె లేడీ. ఎందుకు అని చూసి సీన్ కట్ చేసి ఆ కింద మ్యాటర్ చదివితే, అసలు పోషించలేనప్పుడు నాకు కావాల్సినవన్నీ నువ్వు తీర్చలేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని వాళ్ళ ఫాదర్ని కొడుతుంది. సో ఇట్లాంటి సొసైటీలో మనం ఉన్నాం ప్రజెంట్. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందా? బ్రో నో మ్యారేజ్ బ్రో. నో మ్యారేజ్ బ్రో. ఈ జనరేషన్లో లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంది బ్రో? బ్రో లవ్ గురించి ఒపీనియన్ అంటే నా కళ్ళ ముందు చాలా చూశాను బ్రో. చీట్ చేయబోకండి అంటాను అమ్మాయిలకి చెప్పేది. ఎందుకంటే నీకు ఒక పర్సన్ నీకు ఇష్టం లేదంటే సో డైరెక్ట్ వాడి మీద చెప్పేసేయండి ముఖం పైన, అరే నువ్వు అంటే నాకు ఇంకా మోసి తీరిపోయింది, సో ఇంక చాలు, నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇప్పుడు అనవసరంగా అబ్బాయిని, ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా ఫ్రెండ్స్లో, నేను లైవ్లో చూసింది, ఒక 5 years 8 years లవ్, 5 years లవ్, చాలా సిన్సియర్గా లవ్ చేసింటారు. సో కానీ 5 years దాకా బాగుంటారు. తర్వాత ఆఫ్టర్ దట్ తెలియదు ఎందుకు గొడవలు జరుగుతున్నది, తెలియదు. అమ్మాయి వీడిని అవాయిడ్ చేయడము, ఈడు డిప్రెషన్లోకి రావడం, ఈడు తాగడము, స్మోక్ అలవాటు లేనోడు స్మోకు, డ్రింక్ ఇవన్నీ చేస్తూ వస్తారు. ఏంట్రా పరిస్థితి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇంకా వేరే వాళ్ళు పరిచయాలు.
అమ్మాయికి ఇంకో పరిచయం. ఇంకో పరిచయం. సో ఆ అమ్మాయి ఏమంటుంది, చిన్నగా ఆయన్ని డైరెక్ట్ చెప్పకుండా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఏం తక్కువ అవుతుంది బ్రో మెయిన్గా లవ్లో? బ్రో ఆ విషయానికి వస్తే అది యూనివర్సల్ ప్రాబ్లం బ్రో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము పెద్ద పెద్దగా సెలబ్రిటీస్ ఉన్నారు, మన క్రికెటర్స్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, చాహల్ కావచ్చు, ఇంకా వీళ్ళు అంత పెద్ద పెద్ద సెలబ్రిటీసే కదా బ్రో. వాళ్ళు ఏం తక్కువ చేసింటారు చెప్పు వాళ్ళకి, అమ్మాయిలకి మనీ పరంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, బయట తిప్పుతారు, అన్నీ చేస్తారు. కానీ అట్లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గర్ల్ ఫ్రెండ్సే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా. అట్లాంటప్పుడు వీళ్ళు ఏందనేది అర్థం కావట్లేదు బ్రో. అతిగా ప్రేమించే అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు అతిథి మాత్రమే. ఎంత సిన్సియర్గా అతిగా ప్రేమిస్తాడో అతనికి ఆ అమ్మాయి ఎప్పుడు అతిథి మాత్రమే బ్రో. అంతే, జస్ట్ ఆమె ఎంటర్టైన్మెంట్ కోసం మన లైఫ్లోకి వస్తుంది, తర్వాత ఉన్న రోజులు ఉంటారు, తర్వాత మనల్ని అవాయిడ్ చేసేటప్పుడు ఏదో ఒక సాకు అది అబ్బాయిల మీదే పెట్టిపోతారు బ్రో. పచ్చికి చెప్పాలంటే నేను లంజా అని ఒప్పుకోరు బ్రో ఎవరు. అది దాన్ని కప్పిపుచ్చడం కోసం నేను ఎన్నో సావిత్రి మాటలు చెప్తారు. ఈ జనరేషన్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉండాలి అసలు యాక్చువల్గా ఎలా ఉండాలంటే డిసిప్లైన్గా, పెద్దల్ని రెస్పెక్ట్ ఇచ్చేలా, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. మీకే విధంగా కావాలి అంటే ఈ జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు కదా, సో దీనికి సంబంధించి ఫాస్ట్గా ఉంటే కరెక్ట్ అంటారా, లేకపోతే పాత పద్ధతుల ప్రకారం అలాగ ఉంటేనే కరెక్ట్ అంటారా? కొన్నిసార్లు అలా ఉండాలి, కొన్నిసార్లు ఇలా కూడా ఉండాలి. సరే ఓకే. ఈ జనరేషన్ తగ్గట్టు ఉండాలి మెయిన్గా. ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ అంటారా? అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అంటాం. ఎందుకని? పెద్దోళ్ళు చేస్తే బాగుంటుంది, మనం చేసుకున్నటువన్నీ అట్లే ఉంటాయి. అంతేనా? అంతే. ఎందుకని మ్యాక్సిమం అరేంజ్ మ్యారేజ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అంటే దానికి సపోర్ట్ చేస్తున్నారు? దేనికంటే పేరెంట్స్ మాటని కాదనలేక, ఇంకా ఎందుకు అవసరమా అని. అంటే పేరెంట్స్ మాటని కాదనలేక అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, అంతేనా? అలా అని కాదు, ఇంకా ఉన్నాయి అండ్ సో ఆన్, కానీ ఎందుకు అవసరం లేదు, పేరెంట్స్ చెప్పినట్టే ఇంటే పోతుంది. అంటే అట్లా కాదు, ఒక పార్ట్నర్ని మనం తెలియకుండానే యాక్సెప్ట్ చేయాలంటే మన లైఫ్లో చేయగలుగుతామా? కొంతమంది చేయగలుగుతారు, కానీ నాకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు, కానీ నాకు వద్దు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? నేనైతే అరేంజ్ మ్యారేజ్కే సపోర్ట్ చేస్తాను. ఓకే. మీరు ఒక డేలో ఫోన్ చూడకుండా ఉండగలుగుతారా? ఉండగలుగుతాను. ఉంటారా? ఉంటాను. నిజం చెప్పాలి, మీ మమ్మీని పిలుస్తాను నేను మళ్ళీ. ఓకే, ఉంటాను. ఉంటారా? ఉంటాను. మేడం ఉంటారు మేడం? అస్సలు ఉండరంట. నిజం చెప్పాలి, మీరు ఉంటాం కదా, మీరు ఒక్కరోజే కదా అన్న, రోజు అనలేదు కదా. అంటే ఒక రోజు మొత్తంలో ఫోన్స్ అయ్యే చూడకుండా ఉండాలి, ఉంటారా? ఉండగలుగుతాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ట్రై చేస్తే ఉంటారు. ఈ జనరేషన్లో మీరు ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి లవ్ మ్యారేజ్ అనేది నిలబడదంటారు మీ ప్రకారంగా? అవునే, నిలబడదు. ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి, కానీ అవసరం లేదు. సరే, మీ ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలి? జెన్యూన్గా, హానెస్ట్, ఇంకా చాలా. అసలు మ్యారేజ్ అనే దాన్ని ఎలా చెప్తారు? మ్యారేజ్ అంటే ఏమని చెప్తారు? ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం అంతే. అంటే అబ్బాయిలు ఉన్నా కూడా అంతేనా? అంతే కదా, అబ్బాయిలు కలిసి ఉన్నా కూడా పెళ్ళేనా? ఉంది కదా, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు, లేకుంటే ఒకే ఇది కల్లా వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, తప్పులేదని. ఓకేనా, అర్థం ఉంటుంది మీకు ఆ డెసిషన్. మరి అలాంటప్పుడు మనం ఎవరు మాట్లాడడానికి? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్ అమ్మాయిలు చేసుకోవడం కన్నా అబ్బాయిలు చేసుకోవడం మేలంటారా? అట్లా అని కాదు కదా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరినో అమ్మాయిలే కదా చేసుకుంటారు, అబ్బాయిలు చేసుకోరు కదా. రేర్ కేసులో ఇట్లా జరుగుద్ది అంతే. జనరేషన్ ఎలా ఉందంటే ఒకరిని చూసి ఒకటి తయారైపోతా, నేర్చుకుంటా, వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకుంటే ఈ డ్రెస్సులు వేసుకోవడం, అలా తయారు చేసుకుంటా. ఇంకో అమ్మాయి అలా బండి ఎక్కింది, ఈ అమ్మాయి ఇలా బండి ఎక్కింది. ఓన్లీ మనీ బ్రదర్, మనీ ఉంటే ఆటోమేటిక్గా ఇదైపోతుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం, ట్రాప్ చేయడం, ఇవి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి అమ్మాయిలు. ఇవి కూడా చాలామంది అబ్బాయిల లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. మాకు కూడా ఏదన్నా ఇలాంటి అబ్బాయిల కోసం ఏదైనా పెడితే బాగుంటుంది. అంటే ఈ జనరేషన్లో అబ్బాయిల కోసం మీరు ఏమన్నా చిన్న సేఫ్టీ ఏదైనా చెప్పాలనుకుంటే అమ్మాయిలు కదా, అబ్బాయిల గురించి చెప్పండి ఫస్ట్. అంటే ఈ జనరేషన్లో అబ్బాయిలు మంచోళ్ళు, అమ్మాయిలు బ్యాడ్ అని చెప్పడంలా, కానీ అలా కాలక్రమేణా అలా మారుతూ వచ్చేస్తా ఉన్నాయి. అది అబ్బాయిల్ని ఇప్పుడు అదే లాస్ట్ జనరేషన్లో అయితే అంటే మీకు ఒకటి చెప్పాలి బ్రదరు. యాక్చువల్గా ఏంటంటే ఒక అబ్బాయి ఉండేవాడు, వాడు ఏంటంటే చాలా అమాయకుడు. వాడి దాంతో ఒక 1000 రూపాయలు డబ్బులు ఉన్నాయంటే దాన్ని 100 రూపాయలు అనుకుంటాడు, అంత అమాయకుడు పాపం. వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, వాడికి షాపింగ్, అమ్మాయికి A to Z ఏది అనేది ఇచ్చేవాడు. కానీ తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంకో ఇద్దరితో పోయేదన్నమాట. అది వీడికి అర్థమయ్యేది లేదు. అలాగే ఇట్లా జరుగుతుంటే అబ్బాయిలని అమాయకులుగా మోసం చేస్తున్నారని అమ్మాయిలు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా చెప్తాను ఈ జనరేషన్లో. సో అట్లా మోసపోకుండా ఉండాలనుకుంటే అబ్బాయిలకి ఏదైనా సేఫ్టీ ప్రికాషన్ లాగా ఏదైనా చెప్పు బ్రో.
సేఫ్టీ అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అమ్మాయిల ముసుగులో ఈజీగా నమ్మకుండా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఫోటో పెడితే ఆతృతతో వాళ్ళకి నెంబర్ సెండ్ చేయండి, మీతో మాట్లాడాలి, పర్సనల్ మెసేజ్ చేయండి అంటే ఇప్పుడు ఒకటి వరంగల్ ఒకటి జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా జరుగుతాయని చెప్పి డైరెక్ట్గా చెప్తాను అబ్బాయిలకి. సో చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఇంకా మీదట మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా ఒక్కసారి కామెంట్ చేసేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేసేద్దాం.